కూటమి అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మన నల్లపల్లి రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ మీ ముందుకు రావడం జరుగుతుందండి. మీ ఆశీర్వాదాలు వారికి అందించి అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తాను. నేను ఈరోజు అనపర్తి గ్రామంలో మార్కెట్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆదివారం రోజున అనపర్తి మార్కెట్కి చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలు ఇక్కడికి విచ్చేస్తారు. ఆ సందర్భంలో ఇవాళ మార్కెట్లోకి వచ్చి ఉదయం నుంచి ప్రచారం చేస్తూ ఉంటే ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి ఇప్పటి వరకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ ఒక్కరిని కదిలించినా ఇవాళ కూటమిని గెలిపించాలి, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశాన్ని సాధించాలి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నినదించడం జరుగుతూ ఉంది. మహిళలను కదిలించినా, వృద్ధులను కదిలించినా, యువతలను కదిలించినా, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలనే లక్ష్యంతోనే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఈ ఆంధ్రప్రదేశ్లో యువశక్తికి నూతనోత్తేజం కావాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ఈ విధంగా ఈ ముగ్గురు నాయకుల కలయికతో ఇవాళ ఇక్కడ కూటమి ఏర్పడి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో, సూర్యనారాయణ రెడ్డి గారి దంపతుల వ్యవహార శైలి, పాలనా శైలి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజల ముందుకొచ్చి నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న, భాజపాగా పోటీ చేస్తున్న నందమూరి తారక రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారిని కూడా గెలిపించాలనే కృత నిశ్చయంతో ఇవాళ అనపర్తి ఓటర్లు ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా దాదాపు 20,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం ఖాయం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, పురంధరేశ్వరి గారికి కూడా అత్యధిక మెజారిటీ నియోజకవర్గం నుంచి వస్తుంది. దాదాపు 1,50,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 145 స్థానాలతో ఏర్పడడం ఖాయం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో
భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయం. మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.